టాపిక్లోని మనం విండోస్ని ఎలాగ మనం డిజైన్ చేసుకోవాలి అని ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేయర్స్ దాంట్లో మనకి ఒక న్యూ లేయర్ అంటే నేను ఇప్పుడు విండోస్ అని చెప్పి ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓ స్నాప్ అనే టూల్ని మనం తీసుకొని సో ఇక్కడ నేను ఇలాగా సెలెక్షన్ చేసిన తర్వాత దీని తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను. ఓకే, సో దీని తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ప్రాపర్టీ తాలూకా పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ నాకు లెంత్ నేను మార్చను. సో విత్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 6 inches అంటే 6 inches నేను ఒక విండోని తాలూకా సైజుని నేను తగ్గించుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మోడిఫైయర్ లిస్ట్లోని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి సో దీని తాలూకా ఎక్స్ట్రూడ్ అమౌంట్ నేను 4 feet సో ఇక్కడ నేను 4 feet అనేది ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను దీన్ని ఐ విల్ కన్వర్ట్ ఇంటూ ఎడిటబుల్ పాలిగాన్. సో దీన్ని నేను ఎడిటబుల్ పాలిగాన్ కింద మార్చుకున్నాను. సో మార్చుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది నేను ఈ రకంగా బోత్ సైడ్స్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లోని ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను కనెక్ట్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ కనెక్షన్స్ని మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఏం చేస్తాను F3 అలాగే ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ని ఇలాగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కనెక్ట్ అని చెప్పి ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత పాలిగాన్ అని చెప్పి సో ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం నేను సెలెక్షన్ చేసుకొని అది అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇటువైపు అలాగే ఇటువైపు కూడా నేను ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇలాగా డీసెలెక్షన్ చేస్తాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆఫ్ సైడ్న నాకు పాలిగాన్ ఫేస్ అనేది నాకు కనబడదు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని దీన్ని నేను 2 inches అని నేను పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ బై పాలిగాన్ అని చెప్పి ఓకే అని చెప్పి నేను ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను బ్రిడ్జ్ అని ఇచ్చేసానో సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్ట్ ఏదైతే ఉన్నదో నాకు అది విండో కింద నాకు క్రియేట్ అవుతుంది. సో ఈ యొక్క పొజిషన్ తీసుకుంటే నేను పొజిషన్ ఏమో 3 feetకి పొజిషన్ మార్చాను. సో మార్చిన తర్వాత నేను ఈ యాక్చువల్ అవుట్పుట్ వ్యూలో ఆల్ట్ డబ్ల్యూలోకి వెళ్ళిపోయి సో దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా ఈ యొక్క వ్యూ నేను తీసుకుంటే నాకు ఇక్కడ ఏమైందంటే విండో తాలూకా ఫ్రేమ్ అనేది నాకు రెడీ అయిపోయింది అనమాట. సో రెడీ అయిన తర్వాత దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే గ్లాసెస్ అనేది నేను ఇన్సర్ట్ చేయాలి. సో గ్లాసెస్ అనేది ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేను ఈ యొక్క వ్యూలో ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కలర్స్ని సెలెక్షన్ చేసుకున్నా. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ ఆ పార్ట్ దగ్గర
క్రియేట్లోకి వెళ్ళిపోయి షేప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రెక్టాంగిల్ అని చెప్పి ఇక్కడ ఓ స్నాప్ అని చెప్పేసి సో ఓ స్నాప్ అని ఆన్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడికి అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి రెండు షేప్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఈ షేపింగ్స్ అనేవి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి సో మోడిఫైయర్లో ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని నేను మోడిఫైయర్ని ఇస్తాను. సో ఎక్స్ట్రూడ్ ఇక్కడ ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంచ్ అనేది నేను ఇచ్చాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇన్ సెంటర్లో ఇలా వచ్చేటట్లా నేను పెట్టుకుంటాను. ఓకే, సో జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత ఈ యొక్క స్ప్లైన్ మనం సెలెక్ట్ చేసుకొని సో దీంట్లోని కూడా నేను ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఇచ్చేసి దీన్ని కూడా ఏం చేస్తానంటే జాగ్రత్తగా ఇక్కడ ఇట్లాగా పెట్టుకుంటాను. ఓకే, సో పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే మళ్ళీ వీటిని నేను జాగ్రత్తగా ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను. అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే ఏమవుతుంది, నాకు కరెంట్ ఫైల్ ఎంతవరకు అయితే నాకు ఇది అవుతుందో అట్లాగా వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ యాజ్ అని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లొకేషన్ ఆఫ్ ద పాత్లోకి వెళ్ళి ఇక్కడ నేను 2 అని ఇస్తాను. ఓకే, సో ఇది నాకు ఏమవుతుందంటే సెకండ్ పార్ట్ కింద నాకు వస్తుందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇట్లాగా ముందుకి మూవ్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ నాకు ఇక్కడ ఒక విండో ఉంది. ఓకే, అయితే ఫర్ సపోజ్ మనం ఇందాకలా క్రియేట్ చేసిన విండో అండ్ ఇది కూడా మనకి డైమెన్షన్స్ పరంగా ఏవైనా ఒకటే అనుకోండి. సో ఒకసారి మనం ఏం చేయాలంటే అది అవునా కాదా అనేది మనం ఏం చేద్దామంటే షిఫ్ట్ డ్రాగ్ చేసుకుంటే సో ఒకవేళ సరిపోయింది అనుకోండి నో ప్రాబ్లం, లేదు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మరొక విండో అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అంతా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా సైజ్ అయితే మనకి సరిపోయింది, పెద్దగా తేడా అయితే మనకి ఎక్కడ కనపడలేదు. అంటే ఆల్మోస్ట్ అదే సైజు మనకి, పెద్దగా డిఫరెన్స్ అయితే నాకు ఇక్కడ ఏమీ రాలేదు. సో ఈ యొక్క డిఫరెన్స్ కూడా మనం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకుంటే సో ఈ పార్ట్ ఆఫ్ విండోస్ కూడా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే సో మనం ఇంకొక కాపీ తీసుకున్నాం అంతే, ఇక్కడ సింపుల్గా నాకు అయిపోయింది. అయితే ఇదేంటంటే మనకి టాయిలెట్ రూమ్ కాబట్టి వెంటిలేటర్ ఈజ్ టోటలీ డిఫరెంట్, ఇది విండోస్కి మనకి సంబంధం లేదు. అయితే ఇక్కడ మళ్ళీ మనం బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఈ పార్ట్ది మళ్ళీ మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనేది నేను తీసుకొని ఈ రెక్టాంగిల్లో ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని సో ఇక్కడ నేను ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి దీని యొక్క పారామీటర్స్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ 6 ఇంచెస్ అండ్ అట్లాగే దీన్ని కూడా ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి సో దీనికి 4 ఫీట్ అనేది ఇస్తాను. అలాగే దీన్ని కూడా నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్
సో ఎడిటబుల్ పాలిగాన్ కింద చేసిన తర్వాత దీని యొక్క పొజిషన్ని నేను 3 feet దగ్గర ప్లేస్ చేసుకుంటున్నాను. అలాగే సపోజ్ అలా ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ మనం Alt W అని చెప్పేసి, సో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఇంకొక విండో ఉన్నదో ఆ విండో దగ్గరికి మనం వెళ్ళిపోయి ఇక్కడ ఎడ్జెస్ అని చెప్పి, సో ఈ ఎడ్జెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందాకల విధంగానే మనం ఏం చేయాలంటే కనెక్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఈసారి ఇక్కడ 2 కనెక్షన్స్ మనం పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఇది ఓకే అని చేస్తాం. అలాగే ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఎడ్జెస్ తీసేసి పాలిగాన్ తీసుకొని ఈ యొక్క ఫేసెస్ని నేను సెలెక్షన్ చేసుకొని ఈ యొక్క వ్యూలో ఏదైతే ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ సైడ్స్ కూడా నాకు పోవాలి కాబట్టి ఆల్ట్ పట్టుకొని ఈ యొక్క బాటంలో ఇలా డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే, సో అటువైపుది ఇటువైపుది పోతుంది. అండ్ ఇక్కడ మనకేమవుతుందంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకొని, సో ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ 2 ఇంచెస్గా నేను పెట్టుకుంటున్నాను. అండ్ దట్టు దీన్ని ఏం చేస్తున్నానంటే బై పాలిగాన్ కింద పెట్టుకొని ఓకే అని చెప్పి బ్రిడ్జ్ అని ఇస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే నేను బ్రిడ్జ్గా దాన్ని పబ్లిష్ చేశానో, సో ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఒక విండో యొక్క పొజిషన్ ఆఫ్ ద స్టైల్ నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీనికి ఏంటంటే, సో మళ్ళీ గ్లాసెస్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే వైట్ కలర్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకొని, సో నేను ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడికి, అలాగే ఈ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడికి, అండ్ అట్లాగే ఈ ఆబ్జెక్ట్ని ఇట్లాగా ఇది మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఓ స్నాప్ అనేది మనం ఆపేసి పొజిషన్ టూల్స్లోకి వెళ్ళిపోయి మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి 1 inch అనేది నేను పెట్టుకుంటాను. అలాగే ఆ రెండోది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ మోడిఫైర్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పి రెండోది కూడా ఇచ్చాను. అలాగే మూడోది కూడా సెలెక్ట్ చేసి మోడిఫైర్లో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, సో ఈ మూడాటిని కూడా నేను కంట్రోల్తో క్లిక్ చేసుకొని వీటిని నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా ఇన్ సెంటర్లోకి నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ మూడాటికి కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకొని, సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఆపోజిట్గా నాకు మరొక బెడ్రూమ్లోని విండోస్ అనేవి ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ ఏం చేశాను, సేమ్ డైమెన్షన్స్ కాబట్టి నేను ఇక్కడ సేమ్గా నేను అరేంజ్మెంట్ చేసేసుకున్నాను. అంటే నాకు అక్కడ ఆ పార్ట్లో విండో అనేది నాకు అక్కడ రెడీ అయిపోయింది. అట్లాగే మరి ఈ పార్ట్కి వచ్చేసరికి మరి ఇది సరిపోతుందా లేదా చూసుకొని షిఫ్ట్ డ్రాగ్ చేద్దాం. సో షిఫ్ట్ డ్రాగ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ యొక్క అవుట్పుట్ దాంట్లోకి వెళ్ళిపోయి, సో వెదర్ మనం క్రియేట్ చేసిన విండోకి ఇది సూటబుల్ అవుతుందా లేదా అనేది మనం తీసుకుంటే, సో ఇది కూడా మనకి ఈ పార్ట్ ఆఫ్ ద విండో అనేది నాకు క్రియేట్ అయిపోయింది. అండ్ అట్లాగే మనకి ఇక్కడ పూజా రూమ్ దగ్గర ఒక విండో అనేది ఉండిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి ఇక్కడ ఓ స్నాప్ అనేది మనం తీసుకొని, సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకొని దాని తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడేమో ఐ విల్ మేక్ ఇట్ 6 inches,
ఆ తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఇస్తాను. సో ఎక్స్ట్రూడ్ అని ఇచ్చేసి, సో ఎక్స్ట్రూడ్ తాలూకా అమౌంట్ ఏమో 4 feet ఇచ్చేసి, సో దీని తాలూకా పొజిషన్ ఏమో మనం 3 feet ఇచ్చేయాలి. సో 3 feet ఇచ్చేసాను. అయితే దీన్ని నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఎడ్జెస్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ కనెక్ట్ అనే ప్రాపర్టీని నేను వాడుకొని ఇక్కడ 1 పెట్టుకుంటాను. ఓకే, ఎందుకనంటే ఇక్కడ నాకు ఈ రూమ్ తాలూకాది సైజు నాకు చాలా చిన్నది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూలోకి వచ్చేస్తే నాకు ఇక్కడ ఒక విండో టైప్ లాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, నాకు ఇది చాలా చిన్నదిగా నాకు కనిపిస్తుంది. అంటే పోర్షన్ అనేది చాలా చిన్న పోర్షన్ టైప్ లాగా మనకి ఇక్కడ ఉన్నది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే పాలిగాన్ తీసుకొని ఈ యొక్క పాలిగాన్కి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క ఫేసెస్ని ఇలా బోత్ సైడ్స్ నేను సెలెక్ట్ చేసుకొని, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇలాగా ఈ సైడ్ డీసెలెక్షన్ చేసి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫ్రంట్ వ్యూలో ఏదైతే ఉన్నదో అవుట్పుట్, సో ఆ ఫ్రంట్ వ్యూలోకి మనం మొదట వెళ్ళి, సో దీనికి ఏం చేయాలంటే మనం దీని తాలూకా ప్రాపర్టీస్లో ఇన్సెట్, అలాగే ఇక్కడ బై పాలిగాన్ అని చెప్పి ఓకే అని చెప్పి దీనికి నేనేమో బ్రిడ్జ్ అని ఇస్తాను. ఓకే, సో బ్రిడ్జ్ అని ఇవ్వడంతో ఏమైందంటే నాకు ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనకి ఇలా వచ్చింది. సో వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీనికి కలర్ కాంబినేషన్స్ అనేది ఇలా ఇచ్చేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇక్కడ రెక్టాంగులర్ టూల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓ స్నాప్ ఆన్ చేసి, సో ఇక్కడ నుండి ఇక్కడికి అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి నేనేమో ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను మోడిఫైర్స్లోకి వెళ్ళిపోయి, సో మోడిఫైర్లో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ మనం ఇచ్చేసి, సో దీనికి నేను 1 inch అనేది ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా అంటే ఈ యొక్క పార్ట్ని కూడా సెలెక్షన్ చేసుకొని దీనికి కూడా నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది ఇస్తున్నాను. సో ఎక్స్ట్రూడ్ అనేది ఇచ్చిన తర్వాత 1 inch అనేది ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ యొక్క 2 ప్యానెల్స్ని కూడా అంటే ఈ యొక్క 2 ప్యానెల్స్ని కూడా కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి, సో వీటిని నేను ఇన్ సెంటర్లో పెట్టుకుంటాను. అంటే గ్లాసెస్ పార్ట్ ఆఫ్ వ్యూలో నాకు ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఎన్ని విండోస్ అయితే ఉన్నాయో అన్ని విండోస్ అనేది నాకు ఇక్కడ కంప్లీట్ అనేది నేను చేసుకోవడం జరిగింది. సో అది ఈరోజు క్లాస్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.